మాతరం 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 వందే మాతరం జై జవాన్ జై జవాన్ జై జవాన్ 1999లో భారత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వంలో మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కి కూడా స్నేహహస్తం ఇస్తే వారు కూడా మన భారత్ అభివృద్ధి చెందుతూ ఉంది. మన శత్రు దేశం అయినప్పటికీ కూడా వాళ్ళకి అభివృద్ధి అయ్యే అవకాశం కల్పించాలని చెప్పి వాజ్పేయి గారు స్నేహహస్తం ఇవ్వడం జరిగింది 1999లో ప్రారంభంలో. అయితే మనం ఇచ్చినటువంటి ఆ స్నేహహస్తానికి విరుద్ధంగా భారత భూభాగమైనటువంటి కార్గిల్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించాలని చెప్పి పాకిస్తాన్ సైన్యం వారు దురహంకారంతో మన భూభాగంలోకి రావడం జరిగింది. భారత భూభాగంలోకి వస్తే భారత భూభాగంలో ఏ స్థానంలో అయినా ఏ ప్రాంతాన్నైనా టచ్ చేస్తే మన సొంత తల్లి ఎవరైతే ఉన్నారో మన తల్లిపై మన తల్లి శరీరంపై వారు టచ్ చేసినట్టుగా భావించినటువంటి మన సైనికులు వెంటనే అప్రమత్తమయ్యి పాకిస్తాన్ సైన్యాన్ని అంతమొందించడం జరిగింది. అలాంటి సందర్భంలో అనేకమైనటువంటి మన భారత సైనికులు అమరులయ్యారు. ఇంచుమించు 527 మంది భారత సైనికులు మన దేశం రక్షణ కోసం వారి ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. చివరగా మన కార్గిల్ హిల్ పైకి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మన భారత భూభాగంలోకి వస్తే అంతమొందించడం తప్పదని చెప్పి నాడు హెచ్చరించినటువంటి మన సైనికులు కార్గిల్ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. వారి యొక్క త్యాగాలకు భారత అమరవీరుల యొక్క త్యాగాలకు స్మరించుకుంటూ మనం ఈరోజు కొవ్వూరు నగరంలో భారత్ మాతాకి జై వందే మాతరం కార్గిల్ అమరవీరులకు జోహార్ జోహార్ అని చెప్పి ఆ నినాదాలతోటి ఈ రోజు నగరం మొత్తం మారుమ్రోగేటట్లు మన భారతీయ జనతా పార్టీ సైనికులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలకు మేము ఇస్తున్నటువంటి సూచన మా యొక్క విజ్ఞప్తి, భారత దేశం యొక్క రక్షణ విషయంలో ఎవడైనా మన దేశం జోలికి వస్తే మనమందరం కూడా ముక్త కంఠంతో భారత్ మాతాకి జై ఈ భారతదేశం జోలికి వస్తే ఖబర్దార్ ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పి మనం అందరం కూడా ఐక్యం కావాలి, చైతన్యం కావాలి. అందుకని చెప్పి దయచేసి ప్రజలను కోరుతా ఉన్నాం. ఇటీవలే నీట్ పరీక్ష విషయంలో ఒక తప్పిదం జరిగితే పేపర్ లీక్ అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విద్యార్థులకు ఎటువంటి కష్టం ఎటువంటి నష్టం వాటిలో కూడదని చెప్పి వెంటనే నీట్ రీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అలాంటి రీ ఎగ్జామ్ పెట్టి లక్షలాది మంది మన విద్యార్థుల్ని వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈ రోజు చాలా ఆనందిస్తా ఉన్నారు. ఎందుకనంటే తప్పిదంతో ఏ అర్హత లేనటువంటి విద్యార్థి క్వాలిఫై అవ్వకూడదని చెప్పి అర్హత ఉన్నటువంటి విద్యార్థి మాత్రమే క్వాలిఫై అవ్వాలని చెప్పి రీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దీనిని కొంతమంది ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏకమయ్యి ఈ దేశానికి సంబంధించినటువంటి ఈ దేశం అభివృద్ధి చెందకూడదనేటువంటి దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఈ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నరేంద్ర మోదీ గారి యొక్క ఇంటినే దాడి చేయడానికి వెళ్తారా? ఈ దేశ క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీలోనే మీరు దురహంకారంతో మీరు యొక్క ధర్నా చేసి ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. నరేంద్ర మోదీ గారు 13 సంవత్సరాల పాలనలో భారతదేశం అగ్ర రాజ్యాలతో పాటు పోటీ పడి అభివృద్ధిలో ఈ రోజు మనం ముందుకు వెళ్తా ఉన్నాం. 11వ స్థానంలో ఆర్థిక వ్యవస్థలో ఉంటే అదే ఆర్థిక వ్యవస్థలో ఈ రోజు 4వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఇలాంటి అభివృద్ధిని తట్టుకోలేనిటువంటి మన శత్రు దేశాలతోటి చేతులు కలిపి ఈ దేశ ద్రోహులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఏదో అలజడి జరుగుతూ ఉందని చెప్పి విదేశాలకు తెలియజేసే పరిస్థితిని వారు తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైనటువంటి మన ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ నిజంగా ఆయన ఒక చిన్నపాటి కార్యకర్త స్థాయి నుంచి ఏబీవీపీ కార్యకర్త నుంచి యువ మోర్చా నుంచి ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో
విద్యా విధానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆర్టికల్ 370ని మన పాఠ్య పుస్తకాలకు తీసుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ ని మన పాఠ్య పుస్తకాలకు తీసుకొచ్చారు. NEP ద్వారా ఈ దేశంలో ఏదైతే బానిస సంఖ్యల్లో బానిస మనస్తత్వం నుంచి బానిస పాఠాలను పుస్తకాలు చదువుకోకూడదని చెప్పి NEP ద్వారా కొత్త విధానాన్ని తీసుకొని వస్తే అది తట్టుకోలేనటువంటి కొంతమంది కమ్యూనిస్టు లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఆప్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా దేశద్రోహులు అంతా ఒకటయ్యి ఈ దేశం అభివృద్ధి చెందకూడదు, విద్యార్థులు సరైన మార్గంలోకి వెళ్ళకూడదు, వారందరినీ కూడా విద్యార్థులందరూ కూడా తప్పుగా దోవ పట్టారు. అక్కడ జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలియజేసిన వాళ్ళలో ఎవరు కూడా విద్యార్థులు కాదు, వాళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నీట్ అంటే ఏంట్రా బాబు అని వెబ్రివేషన్ అడిగితే చెప్పలేనటువంటి వాళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి పోగు చేసి ఈ రోజు భారతదేశంలో అలజడి జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ దేశద్రోహులారా, ఎట్టి పరిస్థితుల్లోనే మీరు అడ్డుకున్నటువంటి ఈ దేశ అభివృద్ధిని ఎవడు అడ్డుకున్నా ఆగదు. నరేంద్ర మోదీ గారికి 150 కోట్ల భారతీయులు అండ ఉంది. మీరు 1000 మంది 2000 మంది దేశద్రోహులు ఒక్కటైతే మాకు పోయేది లేదు, ఊడేది లేదు. 150 కోట్ల మంది భారతీయులు నరేంద్ర మోదీ గారికి అండగా ఉన్నారు. మీరు చేసే తప్పుదం మేము అందరం చూసాం. తప్పకుండా మీకు భవిష్యత్తులో బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతదేశం విశ్వగురువుగా కావడానికి 150 కోట్ల మంది భారతీయులు భాగస్వామి అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ముఖ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకి, పోలీసు వారికి కూడా మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ కార్గిల్ అమరవీరులకు. భారత్ మాతాకి.